ముందుగా మనం సుజాత్ గారితో మాట్లాడదాం. సుజాత్ గారు నమస్కారం. నమస్తే అండి. జనసేన అధినేత ఏదైతే జిల్లాల పర్యటనకి పూనుకున్నారో అది ఎప్పుడో డెసిషన్ అనేది తీసుకున్నారు. బట్ ఇప్పుడు మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా ఉత్తరాంధ్ర పర్యటన అంటూ కూడా ఒక డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఈ పర్యటన నేపథ్యం ఏంటి, మీరేం చెప్తారు ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి? సార్, ముందుగా మీకు అలాగే మిగతా ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. జనసేన అంటే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గత 15 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్ కానీ అలాగే ఇతర జిల్లాల పర్యటనలు కానీ నియోజకవర్గాల మీద కానీ ఫోకస్ చేసింది ఇప్పటి వరకు తక్కువనే చెప్పాలండి. ఎందుకంటే ఆయన తీసుకున్న శాఖలన్నిటిలో కూలంకుషంగా ఆయన మొత్తం అక్కడ ఇన్ అండ్ అవుట్ ఏంటి అన్నది మొత్తం తెలుసుకుని శాఖల మీద పూర్తి తరహా పట్టు సాధించిన తర్వాత ఇప్పుడు అలాగే పార్టీ బలోపేతానికి మొన్న ఈ మధ్యలో జరిగిన వైజాగ్ లో జరిగిన సభలో కూడా ఆయన ప్రసంగించడం జరిగింది. పార్టీ బలోపేతానికి త్రిశూల వ్యూహం అనేది తీసుకుంటున్నాము, నియోజకవర్గాల్లో స్థానికంగా కూడా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. దాని పర్యవసానమే ఇప్పుడు ఈ రోజు నిన్న వెలువడిన ప్రకటనలు. నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర నుంచి తీసుకుని ఇటు ప్రకాశం జిల్లా పర్యటనలు కూడా ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అనేక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటనలకి షెడ్యూల్ ఖరారు అవుతుంది. అలాగే మన రాజోలు కూడా పర్యటన పంచాయతీరాజ్ శాఖలో సంబంధించిన కొన్ని పనుల మీద రాజోలు కూడా వెళ్తున్నారు. సో రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయండి. అటు ఉత్తరాంధ్ర నుంచి తీసుకుంటే ఇటు ప్రకాశం కానీ ఇటు గోదావరి జిల్లాల్లో కానీ అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటనలు ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే మా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క 5 నియోజకవర్గాలు చొప్పున కేటాయించి వాటి మీద అభివృద్ధి ఫోకస్ చేయవలసిందిగా ఈ మధ్య జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి మేము అంటే గెలిచిన తర్వాత ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం మేము సచివాలయంలోనే అందుబాటులో ఉంటాము, ప్రజల దగ్గరికి వెళ్ళడం, పరదాలు కప్పుకుని తిరుగుతామనే రకమైన పార్టీలు అయితే కాదండి. ఖచ్చితంగా గెలిచిన తర్వాత కూడా పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి అని మేము మొదటి నుంచే చెప్తున్నదే. ఇప్పుడు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళడానికి మాకు ధైర్యం ఉంది. ప్రజల దగ్గర ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయో, నియోజకవర్గంలో ఏమన్నా యువత కానీ మహిళల దగ్గర కానీ ఇంకా మిగిలిన అన్ని రకాల వర్గాల దగ్గర నుంచి కూడా మేము ఇన్పుట్స్ తీసుకుంటాం. ప్రజలకు ఇంకా కావాల్సినవి ఏమైనా ఉన్నాయా, వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, వాళ్ళు ప్రభుత్వం మీద ఏమైనా అసంతృప్తులు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నము, అలాగే పార్టీ బలోపేతానికి కూడా ముందుకు వెళ్తున్నామండి. రైట్. నాగమల్లేశ్వర్ గారు, దాదాపు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటిసారి